ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతుంది రియల్ హీరోస్ ని. సాధారణంగా అడవిలో యుద్ధాలు ఎప్పుడు జరగవు, కానీ ఎప్పటికైనా సరే అడవికి రారాజుగా సింహమే పిలువబడుతుంది. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే, అది మిగ్గైనా, సుఖాయ్ అయినా, రఫైల్ అయినా, గగనసీమకి వాళ్ళే రారాజులు. వాళ్ళు లేనిదే మనం లేం. తెలుసు కదా, సిగ్నేచర్ స్టూడియో మోటో కూడా అదే. జై జవాన్, జై కిసాన్. లెట్స్ వెల్కమ్ దెమ్. I will serve on land, air and water till peril of my life. సార్, ముందుగా ఎయిర్ ఫోర్స్ సర్జెంట్ అంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్ మీకు? సార్, మా దీంట్లో డిఫరెంట్ వింగ్స్ కూడా ఉంటాయి, అంటే డిఫరెంట్ రేట్స్ ఇది. సో దాంట్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అంటారు. సో టెక్నికల్ వాళ్ళు అనేది ఏంటంటే మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ అంటే ఫైటర్ ప్లేన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైటర్ ప్లేన్స్ ఎయిర్ ఫోర్స్. ఫైటర్ ప్లేన్స్ ని మెయింటైన్ చేయడము, వాటిని సర్వీస్ చేయడము రెగ్యులర్ గా, ఎయిర్ వర్తినెస్ అనేది చేయడం అనేది డ్యూటీ రెగ్యులర్ గా. సో ద ఫైటింగ్ ఫోర్స్, యాక్చువల్ ఫైటింగ్ ఫోర్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్ విల్ బి ద పైలట్స్. పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్లి అతను యుద్ధం చేసి బాంబులు వేయడం, రాకెట్స్ ఫైర్ చేయడం, ఇది చేయడం చేసి వస్తారు. సో ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా చేయాల్సింది గ్రౌండ్ క్రూ. సో గ్రౌండ్ క్రూ ఆర్మీ టెక్నికల్ స్టాఫ్ అన్నట్టు. సో టెక్నికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తము వాళ్ళ డ్యూటీ మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ వర్దినెస్ మెయింటైన్ చేయాలి. అది ఎప్పటికీ అది ఎందుకంటే చిన్న ఇది కూడా చేయడానికి వీల్లేదు.